విజయసాయి రెడ్డి గారు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని స్పీకర్ గారు వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయింది. రాజీనామా చేసిన వెంటనే ఆమోదింపచేయడం జరిగింది అంటేనే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇది జరిగింది అంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామాను యాదృచ్ఛికంగా చేసింది కాదు, ముందుగానే బీజేపీ వాళ్లతో టచ్లో ఉండి చేసినట్లుగా అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంలో మరలా వైసీపీ పార్టీ వేరొకరిని నిలబెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఉన్నది కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనుక ఇది వైసీపీకి సాధ్యపడదు. ఇది కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఈ రాజ్యసభ స్థానం దక్కుతుంది. గతంలో వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే అవి కూడా కూటమి ప్రభుత్వానికి మాత్రమే వచ్చాయి. అందులో 2 టీడీపీ పార్టీ తీసుకోగా 1 బీజేపీ పార్టీ తీసుకుంది. ఇప్పుడు ఏర్పడిన ఈ ఖాళీని కూడా బీజేపీ పార్టీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడ ఎదుగుదలను దీన్ని ఉపయోగించుకోవాలనే చూస్తూ ఉంది. అందులో భాగంగానే చిరంజీవి గారికి రాజ్యసభ స్థానం ఇచ్చి బీజేపీలో చేర్చుకోవాలి అని గట్టి ప్రయత్నమే చేస్తుంది బీజేపీ. అందులో భాగంగానే అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు ఏకాంతంగా చంద్రబాబు నాయుడు గారితో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ చిరంజీవి గారు దానికి సుముఖత చూపని పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని రాజ్యసభ సభ్యునిగా చేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి ఇక్కడ బలపడాలి అన్న వ్యూహంతో బీజేపీ విజయసాయి రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాజీనామా చేయించినట్లుగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డి గారు కూడా తమ మీద కూటమి ప్రభుత్వం పెట్టిన కేసుల నేపథ్యంలో వాళ్ల వియ్యంకులను ఇబ్బందికి గురి చేస్తున్నందున విజయసాయి రెడ్డి గారు కూడా ఒప్పుకొని రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఇందుకు టీడీపీ పార్టీ అంగీకరిస్తుందా అనేదే కొంత అనుమానంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే త్వరలో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి అనే ఆలోచన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోక తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన భాగస్వాములు కాబట్టి అందులోనూ భవిష్యత్తులో ఆ 2 పార్టీలను దూరం చేసుకునే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ప్రస్తుతం బీజేపీ డిమాండ్ను తలవంచక తప్పదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానానికి ఒప్పుకుంటే భవిష్యత్తులో లోకేష్ను ముఖ్యమంత్రి చేసే విషయంలో బీజేపీ జనసేన తమకు సహకరిస్తారని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. లేదా ముందుగానే ఏదైనా లోపాయికార ఒప్పందం జరిగిందేమో కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయాలు పాకాన పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముందు ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.